అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా చాలామంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి వారి ఇంటర్వ్యూస్ను, వారి అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. ఈరోజు మన ముందున్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి. వీరు సుప్రీంకోర్టులో వేసిన కేసు కొట్టేసిన తర్వాత దాని మీద నేను ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ ట్వీట్ చాలా వైరల్గా పోయింది. వైరల్గా పోయేటప్పటికి ఎప్పుడు వైరల్గా పోయినా కానీ ఎల్లో ట్రోల్ ఆర్మీ దాని మీద పడిపోతుంది. కానీ ఒక చదువుకున్న మూర్ఖుడు దీంట్లో మీరు డేవిడు గోలియత్తు వీళ్ళ విషయం కోట్ చేశారు కాబట్టి మీ హైందవాన్ని శంకిస్తున్నారంటూ ఒక పోస్ట్ పెట్టాడు. సరే, ఇంకా అట్లాంటి మూర్ఖులతో మాట్లాడేది లేదని వాడిని పక్కకు పెట్టేయటం జరిగింది. బట్ ఇది మూర్ఖంగా అన్న మాట కాదు. ఏదో బ్యాక్గ్రౌండ్లో పెద్ద మేధోమథనం జరిగిన తర్వాత ఇది బాగా వైరల్గా పోతూ ఉన్నదే, మన ఇంట్రెస్ట్ని దెబ్బతీసేటట్టుంది, దీన్ని కట్టడి చేయాలంటే ఎట్లా ఏదో ఒకటి అంత మట్టేస్తే ఆయన తుడుచుకుంటూ ఉంటాడు, సరిపోతుందని. ఇట్లాంటి మట్టులకు భయపడేటట్టయితే అసలు ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. సో అది పెద్ద ఇష్యూ కాదు. సో ఆ ట్రోల్ ఆర్మీని పక్కన పెట్టి ఈరోజు దీని పూర్వపరాలు ఏ రకంగా దీన్ని ఇంతమటుకు తీసుకొచ్చారు, ఈ అంశాలన్నింటిని గురించి ఉండవల్లి గారితో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం ఉండవల్లి గారు.